రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఫలిత ఆధారితంగా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బడ్జెట్ రూపకల్పనలో 5 ఫలితాలకు ప్రాధాన్యం కల్పించాలని దిశానిర్దేశం చేశారు. జీబీఏ, ఎస్డీజీ, కుటుంబ వికాసం, సామాజిక వికాసం కీలక సూచీలను 5 ప్రాధాన్యాలుగా తీసుకోవాలని సీఎం తెలిపారు. ఆర్థిక ప్రణాళిక శాఖల అధికారులతో సమావేశమైన సీఎం బడ్జెట్పై సమీక్ష జరిపారు. సుస్థిర అభివృద్ధి కోసం 15% వృద్ధి రేటు రావడానికి కృషి చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు ఏమిటి, అందుకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేయాలి తదితర అంశాలతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనపై సీఎం కసరత్తు జరిపారు. మౌలిక సదుపాయ రంగాలైన జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పోర్టులు, అంతర్గత జల రవాణా అంశాల్లో కేంద్ర నిధులకు ఎక్కువగా ప్రయత్నించాలని చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం సహాయం అందిస్తున్న పథకాలను సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రం అమలు చేస్తున్న 73 పథకాలతో మన లక్ష్య సాధనను నిర్దేశించుకోవాలన్నారు. మానవాభివృద్ధి సూచికకు దేశంలో కేరళను, ప్రపంచ స్థాయిలో నార్వే దేశాన్ని గీటురాయిగా తీసుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6వ తేదీన నిర్వహించే కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశం అజెండాపైన చర్చించారు.